ఇక్కడ నుంచి తెలంగాణకు వస్తే 4 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 3 గంటల్లో అతి భారీ వర్ష సూచన ఉందని చెప్తుంది వాతావరణ శాఖ. అంతేకాదు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాల్పల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీవ్రంగా అయితే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అయితే ఈ వర్షాలు కురిసినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే ఈరోజు భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇళ్లల్లో ఉండేటువంటి యజమానులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఈ తీర ప్రాంతం ఉంటుందో ఆ తీర ప్రాంతంలో కూడా ఎక్కువగా గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు మరో 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి అధికారులను ఎప్పటికప్పటికి కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. విజయవాడ నగరంలో ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరటంతో పాటు కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వర్షాలు మరో 5 రోజులు కూడా కురవనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతూ ఉంది.